అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నేను గతంలో వీడియోలు పెట్టినట్టుగా మొన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోకి నా తోటి ఆటో డ్రైవర్ ఒక కామెంట్ పెట్టాడు. నువ్వు కృష్ణపట్నం పోర్టులో మొట్టమొదటిగా వీడియోలు పెట్టడం, ఏనుగోపాల్ని బెదిరించడం చేసావు. ఆ వీడియోల ద్వారా ఏంటంటే నీ కుటుంబం లబ్ధి కొరకు నువ్వు చేసావు. తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చావు, కొంతమంది ప్రశ్నించుకోవచ్చావు. నీ వీడియోలు చూస్తూ ఉన్నాం. కొద్ది కాలంగా ఒక గిర్జిన్స్ని కొంతమంది ఇంట్లోకి వెళ్ళి లాగి బయటకు వచ్చి కొట్టారు. కొట్టిన తర్వాత నీ సమీపంలో ఉన్నప్పుడు ఇంతమంది గురించి మాట్లాడుతున్నావు కదా, ఆయన గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఆ గిర్జిన్స్ని ఇంట్లోంచి లాగి కొడితే మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని నాకు కామెంట్ పెట్టడం జరిగింది మా ఆటో గ్రూప్లో. అయితే నేను దానికి ఎవరిని ఒకటాకే ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆయన నాకు శత్రువేం కాదు, నా తోటి ఆటో డ్రైవర్, నా మిత్రుడు, నా ఫ్రెండే అయినా. కాకపోతే ప్రశ్నించాడు, అందరికీ తెలిసినట్టుగా ప్రశ్నించాడు. నేను ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తిని కొట్టాడని కొంతమంది చెప్తున్నారు, బెదిరించాడని కొంతమంది చెప్తున్నాడు. కానీ ఆ కొట్టించుకున్న వ్యక్తి ఎక్కడ బయటకు వచ్చి గ్రామంలో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ కోర్టు గారి కాడ ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పుకోలేదు. ఆయన 4 రోజులు ఊర్లో లేడని తెలిసింది. అయితే గతంలో ఆయన చేసిన పని ఏంటంటే, కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులతో కలిసి కొంతమందిని ఊర్లో బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడం అని చెప్పేసి కొన్ని చేశాడని చెప్పి, అందుకని కోపంతో ఆయన బెదిరించడానికి చేసామని చెప్పి అన్నారు. అయితే నేను ఇప్పుడు ఈ మాట మీకు చెప్తుంది ఏంటంటే, గతంలో ఉన్నప్పుడు వైసీపీకి నాయకులకి కొంతమంది గిర్జిన్స్ కావచ్చు, అంటే అన్ని కులాలకు కలిపి కొద్ది మద్దతు ఇచ్చారు వాళ్ళకి, అంటే వైసీపీ నాయకుడు కదా అని. ఇప్పుడు జరిగింది ఏంటంటే, వీళ్ళు బలం తీసుకుని ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరెవరైతే కేసులు పెట్టారో, ఎవరెవరైతే బెదిరించారో ఆ నాయకుల మీద తిరిగి దాడి చేయడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఈ నాయకులు వచ్చి, వైసీపీ నాయకులు వచ్చి టీడీపీ నాయకుల మీద చేశారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ మీద చేస్తారని చెప్పేసి ఒక ప్రశ్న. ఇప్పుడు జరిగేది ఏంటంటే, వైసీపీకి టీడీపీకి మధ్యలో వచ్చిన గొడవలు కాదు, వాళ్ళ సొంత కుటుంబ విషయాలు, వాళ్ళ సొంత పనులు ఉంటాయి కదా, వ్యాపారాల గొడవ లేకపోతే ఏదైనా ఆటల గొడవ వచ్చే గొడవల్ని, ఆ గొడవలను తీసుకొచ్చి ఇప్పుడు పార్టీ మీద పులుముతున్నారు, పార్టీని తీసుకొచ్చి పార్టీలో కలుపుతున్నారు అనమాట. అయితే నేను ఈ మాట ఏం చెప్తానంటే, వైసీపీ నాయకుడైనా, టీడీపీ నాయకుడైనా, బీజేపీ నాయకుడైనా, లేకపోతే కాంగ్రెస్ నాయకుడైనా, జనసేన నాయకుడైనా, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి నీకు ఒక మాట చెప్తారు. నువ్వు ఎలా కొట్టేస్తావు, నువ్వేం అన్నం తింటుంది కడుపుకి, నువ్వు వెళ్తావు, నువ్వు ఎందుకు కొడతావు? ఇప్పుడు కొట్టడమే కాదు, మనుషులు కొట్టడమే కాదు, ఇల్లుని కాల్చేస్తున్నారు కొంతమంది బతుకు తెరుగు పెట్టుకుని అంగళ్ళని కాల్చేస్తున్నారు. ఎందువల్ల? నీ సొంత నీ ఆలోచనకి విరుద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారన్న ఒక ఆలోచనతో నువ్వు ఇల్లులు కాల్చేస్తావు, అంగళ్ళని కాల్చేస్తావు, ఇంట్లో దిగి బయటకు లాక్కొడతావు, వాడిని చంపేస్తావు, మానభంగం చేస్తావు, అన్నీ చేస్తావు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, నన్ను అడిగావు సోదరా, అంటే నీకు నేను ఫ్రెండ్గా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు 10 మందికి కనిపించావు కాబట్టి నేను 10 మందికి చెప్పాలని చెప్తున్నాను, అంతేగాని ఏరే ఉద్దేశంతో కాదు. అయితే ఎవరిని రావాలి, ఏ గిర్జిన్స్కైనా సరే, ఇప్పుడు చాలా కులాలు ఉన్నాయి, నా కులంతో కూడా లెక్కేసుకుంటే ఎస్టీ, ఎస్సీ, మాల, మాదిగ, చాలా రకాలు, పల్లి, గొంగళోళ్ళు, గల్జోలు, ఏ నాయకుడైనా కానీ ఒక రెడ్డికి భయపడతాడు. ఎన్ని కులాలున్నా మనం రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తాం, ఏ రెడ్డి అయినా కావచ్చు, రెడ్డి కింద పనిచేస్తాం. ఎందుకంటే ఆ గ్రామానికి ఆ రెడ్డి ఉంటాడు, ఆ రెడ్డే ఎవరినైనా ఏలుబడి చేయగలడు. అంటే ఒక మాటతో ఈరోజు అదే జరుగుతుంది, గతంలో అదే జరిగేది. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఒక గిర్జిన్స్కి అన్యాయం జరిగింది, నేనే వెళ్ళి కొట్టా, ఒక లాగు బయట కొట్టా, వాడు ఏం చేయాలా, నువ్వు ఎదుటోడు నువ్వు చూస్తున్నావు, పక్కన కొంతమంది చూస్తారు, నేను వాడిని కొడుతుంటే మీ 10 మంది ఏం చేస్తున్నారు, చేతికి గాజులు దొడుక్కుని చీర కట్టుకుని ఉన్నారా, చేతికి గాజులు వేసుకుని చీర కట్టుకుని ఉన్నారా? నాలుగు లేని నేను కొడుతుంటే నువ్వు ఏం పీకుతున్నావయ్యా, నువ్వు అడగలేవు, నువ్వు ప్రశ్నించావా? సరే, నీ కూడా మీ 10 మంది కూడా బలం చాలలేదు, ఈయన కొట్టాను నేను, నా మీద పోలీస్ కేసు పెట్టొచ్చుగా, లేదా కోర్టుకి వేయచ్చుగా, లేదా ఇక్కడ మన రెడ్లు ఉన్నారు కదా పరిపాలన, ఆ రెడ్డికి చెప్పొచ్చుగా. లేదు, ఏ గ్రామం ఉంది, ఆ గ్రామంలో పెట్టి తప్పు ఏం చేయొచ్చుగా. ఇప్పుడు ఆ గ్రామం పట్టించుకోలేదు, ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కదా, ఇక్కడ 16 గ్రామాలు ఉన్నాయి, మత్స్యకారి గ్రామాలు, ఈ గ్రామాల్లో పెట్టి నువ్వు వాడికి తప్పు ఏం చేయొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. కొట్టినప్పుడు మీరేం చేస్తున్నారు? నా దగ్గర రమ్మను, ఎవరినైనా సరే నా దగ్గర రమ్మను, నేను చేస్తా వాళ్ళకి న్యాయం. పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టులు ఉన్నాయి, తీసుకెళ్దాం. లేదా గ్రామాల్లో పెట్టి 4 గ్రామాల్లో తీసుకొచ్చి 4 గ్రామాలు వదిలిపెడదాం. ఇప్పుడు నా గ్రామంలో తప్పు జరిగిందా, నా గ్రామంలో నిలబెడతా. నా గ్రామం సాలేదా, ఇక్కడ మనం వచ్చి 4 గ్రామాలకు చెప్తా. ఈ 4 కూడా లేదా, కృష్ణాపట్నం, అరకాడపాలు, తరకడ గ్రామం ఉంది, ఆ గ్రామానికి చెప్తాం. అది కూడా చాలేదా, 30-60 గ్రామాలు ఉన్నాయి, 60 గ్రామాలకు చెప్తాం. ఏదో గ్రామంలో వచ్చి న్యాయం చేయడా? ఎంతసేపు భయం. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు కొట్టావు కదా, ఒకప్పుడు ఆడ ఇంట్లో దిగురావు కదా, వాడు మందు తాగి నువ్వు వాడు చెప్పిన వెళ్ళి చేసావు కాబట్టి నీకు భయం. ఇప్పుడు ఆడేం చేశాడు, పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజులు కాలేదు, వాడు రూపాయి చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడంటే, నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన అక్రమం, నువ్వు చేసిన దోపిడీ,
దానివల్ల ఏంటంటే నువ్వు ఆ రోజు పగ తీర్చుకున్నావు, ఈరోజు వీళ్ళ పగ తీర్చుకుంటున్నారు. నేను చెప్తున్నాను ఏంటంటే ఆ నాయకుడు బాగానే ఉన్నాడు, ఈ నాయకుడు బాగానే ఉన్నాడు. వాడు వెనకాల ఉన్నాడు చూడు సామాన్యమైన వ్యక్తులు, నువ్వు చెప్పేవే ఈ గిర్జిన్స్ అని, వాళ్ళు బలైపోతున్నారు. ఈరోజు ఇంట్లో ఉండలేకపోతున్నారు, ఇల్లు 10 రోజులు పరారైపోయి ఉన్నారు. ఎందుకు అవుతున్నారంటే ఈ నాయకులు బట్టి. ఏం చేత కదా, ఒక్కడేదో ఒకటి చేస్తానని చెప్పి వాడి వెనకాల 10 మంది కుక్కల్లా పరిగెత్తుతున్నారే. ఏ రోజైనా వాడు చెప్పాడు, వాడు ఒక చికెన్ బిర్యానీ పెట్టాడు, లేక మందు ఇచ్చాడు, లేకపోతే 10 రూపాయలు డబ్బులు ఇచ్చాడు, ఆ రోజు ఆలోచించవచ్చు కదా. ఒరే ఇన్ని రోజులు గ్రామంలో మనందరం కలిసి పెంచి ఉన్నామే, ఈరోజు మనం కొట్టడం తప్పు, వాడి మీద మనం కేసు పెట్టడం తప్పు అని ఏ రోజు నీకు అనిపించలా? ఈరోజు నీకు నొప్పేస్తుందా? అంటే వాడి మీద అన్యాయం కేసు పెట్టినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, తాగి తిరుగుతున్నావు. ఈరోజు వాడు వచ్చి నేను కొట్టకొచ్చి ఊర్లోంచి పారిపోయి ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుంది కదా. మరి ఆ రోజు ఆడికి ఎంత నొప్పి తెలిసి ఉండాలా? అయితే నేను చెప్తున్న మాట ఏం తెలుసా, ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ ఈ ఉమ్మడి అభ్యర్థికి గెలిచిందని నేనేం చెప్తాను తెలుసా? ఒక జనసేన కార్యకర్తగా ఎవరికి నష్టం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా నా దగ్గరకు వస్తే వాళ్ళతో మాట్లాడతాం, గ్రామంలో మాట్లాడతాం, ముత్తుకూరులో మాట్లాడతాం, రెడ్డికాడ మాట్లాడతాం. అది కూడా కాకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీస్ స్టేషన్ కాకపోతే కోర్టుకి వెళ్తాం. ఎక్కడో దిక్కున న్యాయం జరగకపోతుందా ఒక్కసారి నువ్వు ఆలోచించు. వీడియో పెట్టడం నాకు అడగడం పెద్ద ఇదేం కాదు. నన్ను అడిగారు కదా ఎంతకు అమ్ముడుకు పోయావు మీ ఓలికని. ఎంటిక నా ఎంటుకతో సమానం వాళ్ళు ఇచ్చే డబ్బులు. ఎందుకంటే కష్టం చెప్పాను కదా ఎన్నోసార్లు. ఆటో తోలుకోటానికి ఆటో ఉంది, దేవుడు బలం ఇచ్చాడు, ఒంటి మీద యూనిఫామ్ అంటే యూనిఫామ్ ఉంది, అంటే డ్రైవర్గా లైసెన్స్ ఉంది, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా డ్రైవింగ్ చేసుకోగలను. ఎవడో పెడితే నేను తినడం ఏంటవా? నేను పెడితే ఏరో వాళ్ళు తినాలి. ఏరో వాళ్ళు అంటే ఎవరికైనా సరే నేను తాగినప్పుడు వాళ్ళకే పోసా. ప్రతిసారి నా సంపాదన ఏరోడికి పెట్టాను తప్ప నేను ఎవరి దగ్గర రూపాయి తినలా. ఇప్పుడు కూడా తినబోను. రాబోయే ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా నొప్పి తగిలినప్పుడే ఆ బాధ తెలుస్తుంది. నీకు నొప్పు తగలనంతసేపు నీకు బాధ తెలియదు. అధికారంలో ఉందని విచ్చలవిడి ఎర్రవేగావు. ఈరోజు నీ పరిస్థితి ఏంది చూడండి. గతంలో లేరు, ఇప్పుడు మీకు అధికారంలోకి వచ్చారని చెప్పి మీరు కూడా ఆ విధంగా చేశారనుకో, రేపు ఒక మర్డర్ చేసావు, ఒక మానవంగం చేసావు, దొరికావనుకో నువ్వు అధికార పార్టీలో ఉండొచ్చు, నిన్ను తీసుకెళ్ళి ఉరి తీస్తారు, లేదా జీవితకాలం ఖైదీగా వేస్తారు. పార్టీలు 5 సంవత్సరాలు ఉంటాయి, 5 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. ఈ పార్టీ వీళ్ళు గెలవచ్చు, రేపు ఇంకోటి గెలవచ్చు. కాకపోతే నీ కుటుంబానికి నువ్వు చాలా అవసరం తెలుసా సుమా? నీ కుటుంబం నీకు చాలా అవసరం. వాడు ఏదో మందు పోసాడని కొట్టడం, వాడు ఏదైనా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడని వాడు తేలడం. ఈరోజు మన పార్టీలో అధికారికి వచ్చి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులందరూ ఒకటేరా బాబు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో ఉండే కాంగ్రెస్ కూటమిలో, ఈరోజు బీజేపీ కూటమిలోకి వచ్చాడు. అర్థమైందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత చలామణి చేయడం ఇదంతా మామూలే, సర్వసాధారణం. ఒక జనసేన పార్టీలో నేనున్నా, ఈరోజు మాకు పార్టీ అధికారం ఉంది, కానీ ఈరోజు ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే మనం ఎవరో వాళ్ళకి తెలియదు. వీళ్ళ దగ్గర కాసుకొని కూర్చోవాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఇలా కాసుకోవాలి. ఒక రెడ్డి దగ్గరికి వెళ్ళాం, 100 మంది పోతాం. నీకేమైనా ఇంట్లో స్థానం ఉంటుందా? వాళ్ళ ఇంట్లో బయట గేట్ బయట ఉండాలి, లోపల కూడా వెళ్ళవు. అర్థమైందా? నువ్వు కుక్కనైనా తీసుకొచ్చి నీ పక్కలో కూర్చోబెట్టుకు దాని మూతు నువ్వు నాకి, నీ మూతు అది నాకి నువ్వు పెడితే అది ఉంటుంది. కానీ ఒక నాయకుడింటికి, ఒక రెడ్డింటికి నువ్వు వెళ్ళావనుకో, ఆ కుక్కకుండే ఇలువ కూడా నీకు ఉండదు. అది కుక్కకున్న ఇలువ కూడా నీకు ఉండదు. నువ్వు ఎక్కడో దూరం కూర్చోవాలి. అది గుర్తుపెట్టుకో. ఏం అర్థం చేసుకుంటున్నారు? పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం వచ్చింది, అదే వాళ్ళు వేయలేరు, వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, రేపు నీ పార్టీ ఓడిపోతావు. అప్పుడు ఏం చేయాలి? ఎవడ సంఖ్య నాగుతావు నువ్వు? ఎవడ సంఖ్య నాగుతావు? ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నావు, నేను నైట్ 11, 12 ఒకసారి 2 కూడా అవుతాయి ఇంటికి వచ్చేప్పటికి. చూస్తూ ఉంటా దారిలో వాళ్ళు పత్తి పెట్టుకున్న గొడవలు చూస్తూ ఉంటా, వాళ్ళు చేసే అన్యాయాలు చూస్తా, వాళ్ళ మాటలు వింటున్నా. చూసినప్పుడు ఏం చేయగలంటే తప్పించుకు వెళ్ళిపోతాను. ఇక్కడ గొడవ జరుగుతుందనుకో అటు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒకప్పుడు గొడవల్లో తిరిగి మనం కూడా కేసులు తిరిగాం కాబట్టి ఇక్కడితో వద్దురా అనుకున్నాం. చర్చికి పోతున్నాం నిబంధనలతో. ఎంతసేపు యేసుప్రభు గురించి మాట్లాడుతూ కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు దేవుడి కోసం ఏం మాట్లాడుతుంది? యేసుప్రభు అమెరికా దేవుడు కదా, అమెరికాకి వెళ్ళి మీరు అమెరికా చేయొచ్చు కదని. అమెరికా దేవుడు ఏంది రా స్వామి? అమెరికా వచ్చి 500 సంవత్సరాలు. అదే ఇప్పుడు తోమా గారు చెన్నైకి వచ్చి 1500 సంవత్సరాలు. అంటే అమెరికా పుట్టక ముందే ఆల్రెడీ తోమా గారు మన ఇండియాకి వచ్చాడు. అది కొంతమంది తెలియదు. నేను దేవుడి గురించి మాట్లాడట్లా. యేసుప్రభు గొప్పోడే, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. అర్థమైందా? కానీ ఆజ్ఞలు పాటిస్తున్నాం మేము. యేసుప్రభు చెప్పిన మాట మేము పాటిస్తున్నాం. మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? తప్పు కదా. ఇప్పుడు గుడ్లకి వెళ్తున్నారు, మాలేస్తున్నావు, స్వామి మాలేస్తున్నావు, అయ్యప్ప భవాని మాలేస్తున్నావు, ఇన్ని మాలలు వేస్తున్నావే. రాగానే వచ్చి ఒకరిని కొట్టడం తప్పు కాదు, ఒకరిని హింసించడం తప్పు కాదు, ఒకరి ఇల్లు తగలబెట్టడం తప్పు కాదు, ఒకటి అంగడి తగలబెట్టడం తప్పు కాదు. ఇన్ని తప్పులు చేస్తావా? ఎవడు అడిగేవాళ్ళు లేడనా? నువ్వు కలికి చేసి నువ్వు చూడొచ్చు, పైన దేవుడు ఉన్నాడు.
పైన దేవుడు తప్పించాడు, కింద జైలుకి పోతావు. జైలుకి పోతే నీ పరిస్థితి ఏంది? ఒక తప్పు చేసినా, ఒక మర్డర్ చేసినా, ఒక ఇల్లు తగలబెట్టినా, ఒక కొట్టు తగలబెట్టినా, ఒకరిని కొట్టినా అది ఎంత పాపమో తెలుసా? చేసావు, ఎన్నో పాపాలు చేసిన రోగాలను మించి ఈరోజు సైలెంట్ అయిపోయి ఎదురు నీతులు చెప్తున్నావు. ఈరోజు నీలాంటోడు నాలంటోడు నీతులు చెప్తున్నావు. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నావు. దేవుడు గొప్పవాడు, దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఆయన అగ్ని నేత్రాలు కలిగిన వాడు. ఆయన చూస్తున్నాడు, నీ పాపానికి నా పాపానికి జీతం ఇస్తాడు. ఈరోజు చేసే మోసం ఏంది? వాడికి నీ బలం ఉందని నన్ను కొట్టేస్తావా? రేపొద్దున ఆడికి బలం వచ్చి నిన్ను కొట్టేస్తాడా? నాయకులు ఇద్దరు బాగానే ఉంటారు సుమి, ఇద్దరు బాగానే ఉంటారు. ఈడి అనుకున్న వాళ్ళు తల్లిని తింటారు, ఈడి అనుకున్న వాళ్ళు తల్లిని తింటాడు. అవసరం వాళ్ళిద్దరు ఒకే అయిపోతారు, మీరిద్దరు అయిపోతారు. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు పార్టీల కోసం ఎంతమంది నరుక్కుని కొట్టుకుని చచ్చిపోయి జైలుకి వెళ్ళి అన్యాయం అయిపోతున్నారు. అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గిర్జిన్స్కి ఎవరికి ఆపద కలిగిన ఎవరైనా సరే ఆపదలో ఉంటే అది ఎవరి కోసమైనా నేను సహాయం చేస్తాను. ఆధార్ కార్డులు లేవనికి ఇవ్వట్లేదా? నాయకుడిని పట్టించుకోవట్లేదా? మాకు అడిగి రండి. రేషన్ కార్డు లేదా మీ నాయకుడు మీకు ఇట్లేదా? నాకు అడిగి రండి. మీకు ఇల్లు స్థలాలు రాయట్లేదా? నాకు అడిగి రండి. మీకు ఏది కావాలో అది మనం అందరం కలిపి వెళ్దాం. ఎందుకు ఎవరు ఈ ముత్తుకూరు గొడ్డుపోవచ్చు, నెల్లూరు గొడ్డుపోవచ్చు, కలెక్టర్ గొడ్డుపోడు కదా, కలెక్టర్ గొడ్డుపో అర్జీలు ఉన్నాయి కదా, స్పందనలో పెట్టండి. 10 సార్లు పెట్టండి, ప్రశ్నించండి. సభలు పెట్టినప్పుడు సభలోకి వెళ్ళండి, ఒక ఉన్నత పత్రం రాసి ఇవ్వండి. ఎందుకు అవ్వదు మీకు? అదే చెప్తున్నాను. నేను గిర్జిన్స్కి కానీ ఇంకొకటి కానీ నేను అడుగులకు మడుగులు ఎత్తేవాడిని కాదు. నా కష్టం నేను చూసుకుంటా, లేనోడికి పెడతా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి అన్యాయం జరిగినా సరే, ఏ కులం వాడికి అన్యాయం జరిగినా నా దగ్గరకు వస్తే మాత్రం నేను చూస్తూ అయితే నిద్రపోలేను. చూస్తూ నేను నిద్రపోలేను. నేను ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి చూస్తాను. ఇది నువ్వు పెట్టావు కదా గురు, నాకు ఒక కామెంట్. ఆ కామెంట్కి ఎవరినది? ఒకప్పుడు ఆయన అన్యాయం కేసులు పెట్టి ఇప్పుడు రాజు కొట్టించుకున్నాడు అంటే ఆయన అన్యాయం చేశాడు, ఆడు కొట్టాడు, ఈయన కూడా కొట్టాలంటే అది కొట్టమని చెప్పట్లా. వాడికి ఏది పట్టింది నీకు అదే పదని చెప్తున్నా. జనసేన, బీజేపీ, టీడీపీ గెలిచి చెప్పిన మాట ఏంటంటే ప్రతి మన రాష్ట్రానికి, మన గ్రామాలకి మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళని గెలిపించాం. నేను కూడా ఓటే సంవత్సరం రూపాయి తీసుకోకుండా నేను కూడా గెలిపించాం మా పార్టీ ఇక్కడ పోటీ చేయకపోయినా సర్వేపల్లిలో జనసేన ఎక్కడో పోటీ చేసినా కానీ మా పార్టీ కంటే ఎక్కువ కష్టపడ్డాం. జనసేన కార్యకర్తలు అందరూ కలిపి చాలా ఎక్కువ కష్టపడ్డాం. వైసీపీ ఓట్లని కాదు, ఆ ఓట్లు ఈ ఓట్లు కాదు, అన్నింటినీ చెప్పి ఓట్లు వేయించి గెలిపించాం ఈరోజు సోమిరెడ్డి గారిని. సోమిరెడ్డి గారు మాకు మంచి పనులు చేస్తారని, ఎవరికి ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా అందరికి పని చేస్తారని కోరుకోండి. ఎందుకంటే చట్టసభలో అక్కడ ప్రమాణం చేశారు, ఎవరి మీద పక్షపాతం చూపించాం, ఎవరికి అన్యాయంగా మేము ప్రచారం చేయం, అందరిని సమానంగా చూస్తామని చెప్పేసి ఎమ్మెల్యేగా ఫస్ట్ సంతకాలు పెట్టి వచ్చుంటారు. అది అందరికీ తెలుసు. దయచేసి ప్రతి నాయకుడు వార్డు నెంబర్ మొదలుకొని ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కరు లేనోడు అక్కడ లేచి ఈ గొడవలు ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్టి దొంగతనానికి చోటీకంట, వ్యభిచారానికి చోటీకంట ఇవన్నీ ఫుల్ స్టాప్ చేసి నాయకులందరూ ప్రతి ఒక్కరికి సమన్వయం చేసి మీరు ఆదుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, నా గొప్పతనం అది అసలు కాదు. ఎందుకంటే ఎవరైనా అడుగుడు ఎవరు ఇవ్వాలి. ఎందుకంటే ఒక గిరిజన్స్ ఇంట్లో దిగడం కొట్టడం తప్పు. మాది కానీ పేరు పెట్టి తిడితే, ఎస్టీ ఎస్సీలకి వీళ్ళని బయట పేరు పెట్టి కానీ తిడితే జైలు శిక్ష ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు ప్యాషన్ అయిపోయింది. మమ్మల్ని కూడా చెప్తారు, రే పల్లి నా కొడకల్లారా, మేము పల్లెలు మరే పల్లి నా కొడకల్లారా అంటారు. అంటే పల్లి కాపులు మేము కూడా చేపలు పట్టేవాళ్ళమే. అవి ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. మేము కూడా పల్లెలమే, మత్స్యకారులవి. అంటే 2 రకాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడి నుంచి పట్టప కాపులు మత్స్యకారులు ఉన్నారు, పల్లీలు మత్స్యకారులు ఉన్నారు. 2 రకాలు. దాంట్లో చాలామంది వాడీలు ఉన్నారు, చాలామంది వాడబల్జీలు ఉన్నారు, చాలామంది చేపలు పట్టేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. తెలియదు, ఇది చేపలు పట్టేవాళ్ళు చాలా క్యాస్ట్లు ఉన్నాయి. దాంట్లో మాది కూడా క్యాస్ట్, మేము పల్లికారులమే. మమ్మల్ని కూడా ఏంటంటే రే పల్లి నా కొడకల్లారా అని చెప్తున్నారు. నేనేం చెప్తానంటే ఆల్రెడీ తిట్టినోడు చూడొచ్చేమో, మేము కేసు పెట్టినా సరే నేను లోపడేసి దడదాడలు ఆడిచ్చేస్తారు. గుర్తుపెట్టుకుని కుల మతాలతో సోటీ కంట అందరూ కలిసిమెలిసి ఉందాం. ఊరు అనేది ఒకటి ఉన్నదనుకో, అందరూ కలిసి ఉన్నాం అనుకో బలం వస్తుంది. లేదు ఒక్కొక్కటి చీలిపోయింది అనుకో మనల్ని ఇంచేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఊరంతా కలిసి ఉంటాక చూద్దాం. అందరూ కలిసి ఉండి ఒక తల్లి బిడ్డలాగా కలిసి ఉందాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుకెళ్దాం. నేనైతే చెప్తున్నాను, ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇల్లు స్థానం ఏది వచ్చినా సరే అధికారులతో మాట్లాడటానికి నేను ముందుంటా. ఎవడైనా మిమ్మల్ని కొట్టడానికి వచ్చినా, మీకు ఏదైనా జరిగినా సరే నేనైతే ముందుంటా అని చెప్పేసి విషయం మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి నా మాటలో తప్పులు నాకు క్షమించండి. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం చూస్తూ ఉండండి.